హాయ్ అందరికీ, వేడి వేడి కిచిడి రెడీ. కిచిడి చేయడం చూద్దాం. ఈరోజు కిచిడి చేయడానికి ముందుగా గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేయాలి. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ ఏషియా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ కూడా వేయాలి. ఆనియన్ కూడా చక్కగా వేయించుకోవాలి. బగారాకు కూడా వేయాలి. వేసి అది కూడా వేయించుకోవాలి. బగారాకు కూడా వేగుతుంది. తర్వాత క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి. ఆలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అవి కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఇది నేను దాదాపు 2 kgs చేస్తున్న. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వేసుకోవాలి. అల్లం మంచిగా పడుతుంది, ఒక 2 స్పూన్స్ వరకు. 2 kgs కదా. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా చక్కగా వేగనివ్వాలి. మంచిగా ఆయిల్లో వేగితేనే దాని ఫ్లేవర్ అంతా వాటర్లోకి, రైస్లోకి వస్తుంది. అంతే. ఇదంతా వేసి కొంచెం లైట్గా పసుపు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఈ చెంబు ఉంది చూడండి, ఈ చెంబుతో నేను ఒక పావుసేర డబ్బాకి 1 చెంబున్నర నీళ్ళు పోస్తా అన్నట్టు మా కొలత ఇది. దీంతో నేను 1.5 kg ఇది దాదాపు నేను 8 గ్లాసెస్ 8 చెంబుల నీళ్ళు పోసాను. రుచికి సరిపడా ఉప్పు. మూత పెట్టి కాసేపు ఉంచాలి. ఇది ఒక 2 hours ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, ఎర్రపప్పు, రైస్. అంతే. ఎసరు ఫుల్గా మరుగుతుంది. ఇప్పుడు ఈ రైస్, నానబెట్టుకున్న రైస్ అందులో వేసేయడమే. నీరంతా వార్చి మెల్లిగా అంతా వేసి మూత పెట్టాలి. అంతే. ఒక 10 minutesలో మొత్తం రైస్ అంతా వేడెక్కి ఇలా అవుతుంది. తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టి అలా ఉంచాలి. ఇప్పుడు కొత్తిమీర మళ్ళీ వేయాలి. వేసి ఒకసారి మళ్ళీ కలపాలి. కలిపి మూత పెట్టి పెట్టేయాలి. ఎన్ని తిన్నా కూడా అన్నం తింటే వేరే ఉంటుంది కదండి. అన్నం తింటే ఆ కిక్కే వేరు. ఇంకా దాదాపుగా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసాం కదా, కొత్తిమీర ఫ్లేవర్తో చాలా మంచి టేస్ట్ ఉంటుంది. వేడి వేడి కిచిడి రెడీ. సాంబార్లోకి చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి కూడా బాగుంటుందండి, టమాటా పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.